టు వెంకీస్ అకాడమీ. సో ఈరోజు ప్రోగ్రాంలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ సిలబస్ ఎలా ఉంటుంది, హౌ టు ఫేస్ దట్. సో ఎగ్జామ్ మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనకి మొత్తం ఎన్ని మోడ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ రీచ్ ద టార్గెట్, జాబ్ కొట్టడానికి మొత్తం మనకి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, రీజనింగ్ ఏంది, క్వాంట్ ఏంది, జనరల్ అవేర్నెస్ ఏంది, జనరల్ ఇంగ్లీష్ ఏంది. లెట్ us see. యాక్చువల్గా ఏంటంటే ఈ జీడీ అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జీడీ జనరల్ డ్యూటీ అంటాము, కానిస్టేబుల్స్ ఇది సెంట్రల్ కానిస్టేబుల్స్ అంటారు చాలామంది. 25,271 ప్రజెంట్ వ్యాకెన్సీస్. ఇట్ ఈస్ టు బీ ఇంక్రీజ్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఎందుకంటే మనకి సిఆర్పిఎఫ్ కానీ ఎన్ఐఏ కానీ మనకి ఇంకా వ్యాకెన్సీస్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇట్ మే రీచ్ మోర్ దెన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. సో ఫిగర్ ఇంకా మారిపోతుంది, అది ఇంకా అనౌన్స్ చేయలేదు, త్వరలో అనౌన్స్ చేస్తారు. లెట్ us see. సిలబస్ ఏముంటుంది మొత్తం మనకి ఎగ్జాము. ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అవన్నీ ఏం లేదు, ఉండేది సింగిల్ ఎగ్జాము. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం, ఈ రిక్రూట్మెంట్ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అంటే 4 కేటగిరీస్గా జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ నెంబర్ 1 వచ్చి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం, ఆన్లైన్ ఎగ్జామ్ అంటారు. నెంబర్ 1 అది. నెంబర్ 2 పిఈటి అంటాం, ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ అనమాట టెస్ట్ అది. ఇంకోటి పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఒకటి. 4th వచ్చి మెడికల్ ఎగ్జామ్ అంటే మొత్తం 4 కేటగిరీస్. ఈ ఫస్ట్ 3 ఈజీగా ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్ వచ్చేసరికి దాదాపుగా ఫిల్టరేషన్ బాగా జరుగుతుంది, ఆ విషయం మీరు గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే రిటర్న్లో పాస్ అయిపోతే చాలు, మిగతా అన్ని జాబ్ వచ్చినట్టు అనుకుంటారు. ఇట్స్ అబ్సర్డ్ సెన్స్, అది చాలా తప్పది. బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ద ఎస్ఎస్సి జీడీ, ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ అప్లై చేస్తారు త్రూఅవుట్ ఇన్ ఇండియా కాబట్టి 20,000 పోస్టులకి దాదాపు లక్షల్లో అప్లికేషన్స్ వెళ్తాయి. మరి అలాంటప్పుడు రిటర్న్ ఎగ్జామ్ పెద్ద ఇష్యూ ఏం కాదు. అది రిటర్న్ ఎగ్జామ్ ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే 100 క్వశ్చన్స్ కాబట్టి ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. చెప్తాను రిటర్న్ గురించి ఎలా ఉంటుందో. మొత్తం మనకి 4 ప్రాసెస్ ఉంటాయి, 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ 3 ప్లాట్ఫామ్స్ రిటర్న్ ఎగ్జాము అంటే సిబిటి ఎగ్జామ్ అంటాము, అలాగే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ, ఈ 3 ఈజీనే. బట్ మెడికల్కి వచ్చేసరికి చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పున్నా మీకు, ఫ్లాట్ ఫుట్ కావచ్చు, లేదంటే స్క్వింట్ ఐ కావచ్చు, 6 ఫింగర్స్ కావచ్చు, ఇలాంటిది. నెక్స్ట్ అలాగే ఎక్కడైనా నీకు బోన్స్ పెట్టున్నారు, ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగి ఇట్లాంటి వాటి కావచ్చు. అలాగే నెక్స్ట్ ఈ హ్యాండ్స్ చాపమంటారు స్ట్రైట్గా, అప్పుడు హ్యాండ్స్ షేకింగ్ ఉన్నవాళ్ళు. అలాగే నెక్స్ట్ మోకాళ్ళు కొద్దిమందికి నిలబడినప్పుడు తగులుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి, సెంట్రల్ కానిస్టేబుల్స్ కాబట్టి మంచి ఫిట్నెస్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు దాదాపు. సో కాబట్టి నేను చెప్తాను మీకు ఈరోజు, ఐ విల్ గివ్ ద ఫుల్ వీడియో రిగార్డింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ దోస్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ జీడీ. ఎస్ఎస్సి జీడీ పైన పిల్లలందరూ ఒక వీడియో చేయమని చెప్పేసి కాల్ చేస్తున్నారు. సో ఐఎమ్ గివింగ్ ద వీడియో నౌ. సీ, ఈ ఎగ్జామ్ మొత్తం మనకి ఫస్ట్ సిబిటి అంటున్న సిలబస్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా. 100 క్వశ్చన్స్, టోటల్ టైం వచ్చి టోటల్ టైం మనకి 1.5 అవర్ అంటారు, అంటే 90 మినిట్స్. మొత్తం క్వశ్చన్స్ 100, టోటల్ టైం వచ్చి మనకి 90 మినిట్స్, అంటే 90 నిమిషాల్లో మనము ఆన్లైన్ ఎగ్జామ్స్లో 100 క్వశ్చన్స్లో మ్యాక్సిమం మనం చేయగలిగితే చాలు. సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి మనకి, మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి, జీకే అంటాం కదా. జీకే కాదు అది, జనరల్ అవేర్నెస్ జీకే ఒక పార్ట్. అసలు ఇక్కడ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ స్టాండర్డ్ జీకే మనకి 1 2 ఇస్తాడు అంతే. కాబట్టి జీకే అన్నదండి జనరల్ అవేర్నెస్ అని చెప్పాలి, అంటే కరెంట్ అఫైర్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జనరల్ అవేర్నెస్ అంటే ఏంది, ఎలా ఉంటాయి. మొత్తం మనకి ఇక్కడ ఉండేది ఈ ప్రాసెస్లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలిమెంటరీ, ఎందుకంటే 10th క్లాస్ బేస్ కాబట్టి ఈ ఎగ్జాము రిక్రూట్మెంట్ ఎలిమెంటరీ లెవెల్లో ఉంటాయి. ఆ రీజనింగ్ కావచ్చు, లేదంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు. ఈ ఇంగ్లీష్ కూడా మనకి ఎలిమెంటరీ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్స్ కాబట్టి హై లెవెల్లో ఏముండదు, పెద్ద స్టాండర్డ్స్ ఏముండదు. కొద్దిగా కూర్చొని చెబితే చాలు, ఈజీగా మనము స్కోర్ చేయొచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అనమాట. సో ఇప్పుడు ఏ కంటెంట్స్లో మనకి సిలబస్ ఎలా ఉంటుంది, మొత్తం 100 ఉండేది మనకి 100 క్వశ్చన్స్
మొత్తము ఈ ఒక క్వశ్చన్ కరెక్ట్గా పెడితే మనకి 1 మార్క్ వస్తుంది, రాంగ్గా పెట్టామనుకోండి 1/4 ఎర్రర్ అనమాట. అంటే 1/4 ఎర్రర్ వస్తుంది. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ సబ్జెక్ట్ మనకి 25 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ 25, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25, జనరల్ ఇంగ్లీష్ 25, జనరల్ అవేర్నెస్ 25. మరి రీజనింగ్లో సిలబస్ మనకి ఏమేమి ఉంటాయి, అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ఏముంటాయి, జనరల్ ఇంగ్లీష్లో ఏముంటాయి, జనరల్ అవేర్నెస్లో ఏముంటాయి. మనకి లిమిటెడ్ పోర్షన్ సిలబస్ ఇక్కడ. అంటే ఎలిమెంటరీ సబ్జెక్ట్స్ 10th క్లాస్ బ్యాచ్ సంబంధించింది కాబట్టి క్వశ్చన్స్ అంతా డెప్త్గా ఉండవు, టచ్ టు మూవ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అది కాబట్టి 10th క్లాస్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఎలిమెంటరీ సబ్జెక్ట్స్ మొత్తం. మరి రీజనింగ్లో మనకి ఏముంటాయంటే బేసిక్గా అనాలజీ, అంటే నేను చాప్టర్ కంటెంట్ చెప్తున్నాను. ఫస్ట్ అనాలజీ ఉంటుంది మనకి. అనాలజీ అంటే సిమిలారిటీస్ అంటారు, ఐడెంటిటీస్, సేమ్ ప్రాపర్టీస్ అని చెప్పచ్చు. అంటే క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ ఇచ్చి ఇంకొక ఆన్సర్ కనుక్కోవాలి. అనాలజీ అంటే సాదృశ్యము, సిమిలారిటీ అంటారు. అనాలజీ అంటే వర్డ్ అనాలజీ కావచ్చు, ఆల్ఫాబెట్ అనాలజీ కావచ్చు, నెంబర్ అనాలజీ కావచ్చు. అంటే మనకి అనాలజీని 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. నెంబర్ బేస్డ్, లెటర్ బేస్డ్, అలాగే వర్డ్ బేస్డ్. నెంబర్ అనాలజీ కావచ్చు, ఆల్ఫాబెట్ అనాలజీ కావచ్చు, అలాగే వర్డ్ అనాలజీ కావచ్చు. సో అనాలజీస్ అంటే సిమిలారిటీస్ అంటారు. అలాగే మనకి నెక్స్ట్ డిఫరెన్సెస్ అంటారు, డిస్క్రిమినేషన్స్ అంటారు. అంటే మనం చెప్పచ్చు అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు కొద్దిమంది. సో క్లాసిఫికేషన్స్ అని చెప్పచ్చు, డిస్క్రిమినేషన్స్ అని చెప్పచ్చు, డిఫరెన్సెస్ అని చెప్పచ్చు. అది కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్గా ఉన్నాయి. ఆల్ఫాబెట్ ఆడ్ మ్యాన్ అవుట్ కావచ్చు, నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ కావచ్చు, అలాగే వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ కావచ్చు. ఇలా మనకి అలాగే మనకి ఇక్కడ సిలబస్ ఇచ్చిన చూడండి ఎలా ఉందో. రీజనింగ్ పైన మనకి అనాలిసిస్ పైన 3 క్వశ్చన్స్ ఇస్తాడు, పాసిబిలిటీ ఉంది ఫర్ ద పాస్ట్ 5 years అనమాట. అలాగే మనకి ఆడ్ మ్యాన్ అవుట్ పైన ఇచ్చినాడు. సిమిలారిటీస్ అని చెప్తున్నా 1 మార్క్ ఇస్తూ ఉంటాడు. డిస్క్రిమినేషన్స్ పైన మనకు 1 మార్క్ ఉంది. ఓవరాల్గా నెక్స్ట్ ఈ కోడింగ్ డికోడింగ్ అంటున్నా. కోడింగ్ డికోడింగ్ మనకి దాదాపు 2 నుంచి 3 మార్కులు ఇస్తూ ఉంటాడు. సో ఇది అంతా ఆల్ఫాబెట్కి సంబంధించిన చాప్టరు. కోడింగ్ డికోడింగ్ క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, మనం దాన్ని డీకోడ్ చేయాలి. సో ఇది కోడింగ్ డికోడింగ్ అంటాము. నెక్స్ట్ మనకి అలాగే సిరీస్ అంటాం, నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ అంటే కొన్ని నెంబర్లు ఇస్తాడు, అదే సీక్వెన్స్లో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది కనుక్కోవాలి. అది మనకి 3 to 4 2 నుంచి 3, 3 నుంచి 4. అంటే కరెక్ట్గా చెప్పినట్టుగా 3 మార్కులు అంటే 3 మార్కులు ఇవ్వడండి, అటు ఇటు ఇస్తుంటాడు. సో ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈసారి ఎక్స్పెక్టేషన్కి మన సిలబస్ ఇలా ఇవన్నీ, ఎందుకంటే ఫర్ ద పాస్ట్ 5 years మనకి యావరేజ్గా మనం తీసుకున్నట్లయితే ఏ క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నాడు, ఏ చాప్టర్ పైన అడుగుతున్నాడు అనేది మనము ఫర్ ద పాస్ట్ 5 years కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీ కెన్ గెట్ కన్క్లూజన్. సో ఇవన్నీ మనం చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ రీజనింగ్ అంటే బేసిక్గా రీజనింగ్ మనం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. వర్బల్ రీజనింగ్ ఒకటి, అలాగే నాన్ వర్బల్ రీజనింగ్ ఒకటి. ఇక్కడ మనకి ఎస్ఎస్సి ప్యాటర్న్ ఇచ్చేది ఎస్ఎస్సి ప్యాటర్న్ కాబట్టి వర్బల్ రీజనింగ్ ఇస్తాడు, నాన్ వర్బల్ రీజనింగ్ ఇస్తాడు. నాన్ వర్బల్ రీజనింగ్ అంటే ఫిగర్స్ అండి, బొమ్మలు ఇస్తాడు. సో అలాగే ఇప్పుడు మనకి ఈ అనాలజీస్ ఉన్నాయి కదా, సిరీస్, అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్ అంటున్నాం కదా. వర్బల్ రీజనింగ్లో మనకి ఎలా అయితే ఉందో నాన్ వర్బల్ రీజనింగ్లో కూడా మనకు ఉంది. ఫిగర్ సిరీస్, ఫిగర్ అనాలజీ, ఫిగర్ ఆడ్ మ్యాన్ అవుట్. సో దాన్ని నాన్ వర్బల్ సిరీస్ అంటాం, నాన్ వర్బల్ సంబంధించింది. అలాగే నెక్స్ట్ మనకి ఈ కొన్ని సెపరేట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే విజువల్ మెమొరీ, అలాగే స్పెషల్ మెమొరీ, స్పెషల్ విజువలైజేషను, అలాగే అబ్జర్వేషను, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అని మనకి ఒక్కొక్క మార్క్ ఇస్తూ ఉంటాడు. సో ఓవరాల్గా మనకి రీజనింగ్ పైన 25 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే బేసిక్గా ఏంటంటే ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెట్ అనాలజీ, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషను, నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ, నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్, అలాగే నెక్స్ట్ ఈ కోడింగ్ డికోడింగ్ కాన్సెప్ట్, ఇవన్నీ మనకి బేసిక్ అనమాట. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఫర్ ద పాస్ట్ 5 years మనకి ఇదే రిపీట్ చేస్తూనే ఉన్నాడు అనమాట. అంటే అదే కంటెంటే మారదు అనమాట. సో ఏ సబ్జెక్ట్ అయితే సిలబస్ ఉందో అదే ఉంటుంది, కాకపోతే వెయిటేజ్ మారుస్తూ ఉంటాడు. 1 మార్క్ అట్లా, 1 మార్క్ అట్లా. సెంటెన్స్ కోడింగ్ పైన 1 మార్క్ ఇస్తూ ఉంటాడు, సెంటెన్స్ కోడింగ్ ఇట్లాంటివన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. అలాగే మనకి నాన్ వర్బల్ కూడా ఉంది, ఫిగర్స్ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. నెంబర్ సిరీస్లో, ఆల్ఫాబెట్ సిరీస్లో ఎలా అయితే ఉందో మనకి నెంబర్స్ పైన, ఫిగర్స్ పైన కూడా ఫిగర్ సిరీస్, ఫిగర్ అనాలజీ, ఫిగర్ క్లాసిఫికేషన్స్ పైన మనకి ఇస్తూ ఉంటాడు. ఇది మొత్తం మనకి రీజనింగ్ పైన 25 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకి. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ కాబట్టి మనకి లో లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్, అంత డెప్త్ ఏమి ఉండదు మనకి. బేసిక్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ అనుకుంటాం. అర్థమెటిక్తో పాటు మనకి ఇంకో కొన్ని ఎక్స్ట్రా ప్యూర్ సిలబస్ కూడా కాన్సెప్ట్ వస్తుంది, మ్యాథ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25 ఇచ్చేది మనకి 25 క్వశ్చన్స్. 17 చాప్టర్స్ ఉన్నప్పటికీ మనకి అర్థమెటిక్లో ఆ 17 చాప్టర్స్ మనకి ఇవ్వడు.
కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ మాత్రమే అర్థమెటిక్లో ఇస్తున్నాడు. లెట్ us see అదేంటంటే ఫస్ట్ మనకి ఇచ్చేది ఏంటంటే నెంబర్ సిస్టమ్ పని ఇస్తుంటాడు. 3 నుంచి 4 మార్కులు ఇస్తుంటాడు క్వశ్చన్ అవుట్ ఆఫ్ 25లో నెంబర్ సిస్టమ్. అలాగే డెసిమల్స్ పైన ఇస్తుంటాడు, 1-2 క్వశ్చన్స్ ఇస్తుంటాడు. అలాగే ఫ్రాక్షన్స్ పైన 1 or 2 క్వశ్చన్స్ ఇస్తుంటాడు. సింప్లిఫికేషన్స్ పైన మనకి దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే మనకి రేషియో ప్రపోర్షన్ పైన ఒక 1 or 2 క్వశ్చన్స్ ఇస్తాడు. పర్సంటేజ్ పైన 2-3 ఇస్తాడు. ప్రాఫిట్ అండ్ లాస్ ఒక 2 ఇస్తాడు క్వశ్చన్స్. అలాగే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ పైన ఒక 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ 2 క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఇలా నెక్స్ట్ మేజర్ పోర్షన్ అంటే మనకి మెన్సురేషన్ పైన ఒక 4 నుంచి 5 మార్కులకి ఇస్తుంటాడు. మెన్సురేషన్స్ అంటే మనకి ఏరియాస్, వాల్యూమ్స్. సో ఇవన్నీ కలిపి మనకి టోటల్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పొచ్చు మేజర్ పోర్షను. అలాగే నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ అంటున్నాం. జనరల్ అవేర్నెస్ అంటే మనకి చాలామంది జీకే అనుకుంటారు. జీకే కాదు అది. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ అవేర్నెస్లో సామాజిక అవగాహన అంటాం, జనరల్ అవేర్నెస్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ జనరల్ అవేర్నెస్లో ఏంటంటే మేజర్ పోర్షను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటాం, కరెంట్ అఫైర్స్ సంబంధించింది. సో అప్డేట్, సో ఒక 10 days బ్యాక్ జరిగిన ఈవెంట్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. వినుండు. యాక్చువల్గా ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మనకి చాలామంది ఏంటంటే ఎక్కువగా మెజారిటీ పోర్షన్ మనకి జనరల్ అవేర్నెస్లో ఏమడుతాడు, మేజర్ పోర్షన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే దాదాపు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించింది దాదాపు 7 to 8 మార్క్స్కి ఇస్తున్నాడు ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఫస్ట్ మేజర్ పోర్షన్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ దాదాపు 5 మార్క్స్కి ఇస్తున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ మేజర్ పోర్షన్. అలాగే అవార్డ్స్ పైన మనకి దాదాపు 1 మార్కు ఇస్తుంటాడు కల్చర్ అవార్డ్స్ పైన. అలాగే స్పోర్ట్స్ పైన 1 or 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ మనకి మేజర్ పోర్షన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ పైన దీనిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇస్రోకి సంబంధించింది, డిఆర్డిఓకి సంబంధించింది, రీసెంట్గా మనం కనుక్కున్న రాకెట్ లాంచర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది. టెక్నాలజీ ఇన్వెన్షన్స్ ఏదైనా కావచ్చు దానిపైన ఎక్కువగా 5 to 6 మార్క్స్ ఇస్తున్నాడు. ఎస్ఎస్సిలో మనకి ఇచ్చేది మేజర్ పోర్షన్ పరంగా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మేజర్ పోర్షన్ ఉంది. అలాగే జనరల్ సైన్స్ థర్డ్ పార్ట్, జనరల్ సైన్స్కి వచ్చేసరికి థర్డ్ పార్ట్ ఎక్కువగా ఇస్తున్నాడు. ఈ 3 మనకి మేజర్. మళ్ళీ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ రిలేటెడ్ ఎకానమీ, పాలిటీ అంటున్నాం కదా, ఈ మొత్తం 4 కలిపి దాదాపు 6 మార్క్స్కి ఇస్తున్నాడు ఓవరాల్గా. సో జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ విచ్ ఇస్ రిలేటెడ్. అది కూడా ఏంటంటే మనకి స్టాక్ ఇవ్వట్లేదు, కరెంట్ రిలేటెడ్. సో సుప్రీంకోర్టు ఇప్పుడు పాలిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఆర్టికల్స్ సంబంధించింది, ఇట్లాంటివి సంబంధించింది, జడ్జిమెంటు, సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ఇట్లా కరెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇస్తున్నాడు. అంతేగాని స్టాండర్డ్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అవన్నీ మనకి ఇవ్వడు. ఎందుకంటే మనం గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు ఇది. సో ఇది బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ సంబంధించి ఇస్తున్నాడు. సో కాబట్టి యాక్చువల్గా 4 to 5 మార్క్స్కి ఇస్తున్నాడు ఓవరాల్గా. జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అన్నీ కలిపి, మోడర్న్ హిస్టరీ అన్నీ కలిపి ఓవరాల్గా 4 to 5 మార్క్స్కి ఇస్తున్నాడు. సో మేజర్ పోర్షన్ మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మేజర్ పోర్షన్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 మార్క్స్కి ఇస్తున్నాడు. కాబట్టి యూ షుడ్ కన్సిడర్ ఆల్ దిస్ థింగ్స్. కాబట్టి ఎక్కువగా దేనిపైన అంత ఎక్కువ ఫోకస్ చేయకుండా ఎంతవరకు ఏది అవసరమో మనం దాన్ని చదవడం కోసం సిలబస్ అనేది ఒకసారి మనము బ్లూ ప్రింట్ చూసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల నీకేమొస్తుందంటే చాలామంది అనవసరంగా జాగ్రఫీని ఒక 1-2 months 3 months 1.5 month, హిస్టరీకి ఒక 1 month వాళ్ళు చదువుతుంటారు. ఇక్కడ అంత లేదు, అంత సన్నివేశాలు లేవు మీరు ఊహించినంతగా. కరెక్ట్గా మనకి పిన్ పాయింట్. ఇప్పుడు మీకు ఈ వీడియోస్ ఎలా ఉపయోగపడాలంటే ఎగ్జామ్కి ఏది ఎంతవరకు అవసరమో, ఎంతవరకు మనం చదవాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక యాస్పిరెంట్ అనేవాడు బండల్లాగా కూర్చొని చాలామంది చదువుతూ ఉంటారు, గంటల తరబడి ఏదేదో వేసుకొని చదువుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ మనకి ఇప్పుడు August 31st లాస్ట్ డేటు, సెప్టెంబర్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఇచ్చేస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్ అంటే నువ్వేం చదువుతావు? నువ్వు 1 month జియోగ్రఫీ, 1 month పాలిటీ, 1 month హిస్టరీ ఇలా చదువుతా కాదు కదా. సో బేసిక్ కంటెంట్స్ కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. నెక్స్ట్ ఇవన్నీ అబౌట్ జనరల్ అవేర్నెస్ పార్ట్. నెక్స్ట్ లెట్ us కమ్ టు జనరల్ ఇంగ్లీష్ పార్ట్. 10th class బేస్ లెవెల్ అని చెప్పాం కదా, జనరల్ ఇంగ్లీష్ అంటాం దీన్ని. జనరల్ ఇంగ్లీష్ అంటే చాలామంది గ్రామర్ అనుకుంటారు, కాదు. జనరల్ ఇంగ్లీష్ వేరు, గ్రామర్ వేరు. సరే, జనరల్ ఇంగ్లీష్లో గ్రామర్ ఒక పార్ట్ మాత్రమే. సో మేజర్ పోర్షన్ ఏంటంటే మనకి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్ అని ఉంటాయి. ఒక 5 questions ఇస్తుంటాడు. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఒక సెంటెన్స్ని 4 partsగా డివైడ్ చేస్తుంటారు. ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉందా, సెకండ్లో ఎర్రర్ ఉందా, థర్డ్లో ఎర్రర్ ఉందా, ఫోర్త్ ఏంటంటే నో ఎర్రర్, అంటే దాన్ని స్పాటింగ్ ఎర్రర్స్ అంటాం. ఎర్రర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఒక సెంటెన్స్లో. స్పాటింగ్ ఎర్రర్స్ పైన 3 నుంచి 4 questions ఇస్తూ ఉంటాడు. అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తూ ఉంటాడు మనకి.
నెక్స్ట్ ఇడియమ్స్ రీప్లేస్మెంట్స్ ఇస్తుంటాడు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇస్తాడు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇస్తాడు. అలాగే మనకి ఇడియమ్స్ ఫ్రేజెస్ పైన ఇడియమ్స్ రీప్లేస్మెంట్ ఉంది, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పైన ఉంది, మేజర్ పోర్షన్స్ ఎక్కువ కొడుతుంటాడు అక్కడ. అలాగే నెక్స్ట్ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఇంగ్లీష్లో పెద్ద పెద్ద సెంటెన్స్కి ఒక చిన్న వర్డ్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. అలాగే నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ ఉంటుంది మనకి, క్లోజ్ టెస్ట్కి దాదాపు మనకి 3 నుంచి 4 మార్కులు ఇస్తూ ఉంటాడు. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా 1-2 మార్కులు ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ మనకి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఉంది, రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఒక కాంప్రహెన్షన్ ఇస్తాడు ఒక 5 మార్క్స్కి. సో ఇవన్నీ ఓవరాల్గా కలిపి మనకి జనరల్ ఇంగ్లీష్ పైన 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్ అని చెప్పాడు కానీ గ్రామర్ లేదు ఇక్కడ మనకి. గ్రామర్ అంటే స్పాటింగ్ ఎర్రర్స్ మాత్రమే గ్రామర్ చూసుకోవాలి, అంతేగాని ఇవన్నీ జనరల్ ఇంగ్లీషే. అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టినాను మీకు ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అవ్వడం. సో మనము హిందూ పేపరు ఎడిటోరియల్ కాలం ఉంటుంది, దాని కనుక మనం ప్రతిరోజు డైలీ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ జనరల్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఈ మొత్తం గ్రామర్ ఏం కాదు, 25 మార్కులకి 4 మార్కులకి గ్రామర్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కామన్ సెన్స్తో యూజ్ చేసే ఇంగ్లీష్ అనమాట. కాబట్టి ఇంగ్లీష్ చదివే విధానము ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే బేసిక్ చాలామంది గ్రామర్ అని చెప్పేసి గ్రామర్ చదువుతూ ఉంటారు. గ్రామర్ చదివితే నీకు 4 మార్క్స్ వస్తుంది, ఇక్కడ మిగతా అన్ని జనరల్ రిలేటెడే. కాబట్టి సో మై రిక్వెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్, జనరల్ ఇంగ్లీష్ అని చెప్తున్నాడు కాబట్టి ప్లీజ్ కీప్ ద కాన్సన్ట్రేషన్ హియర్. అసలు ఏంది జనరల్ ఇంగ్లీష్ అంటే ఏంది, ఏమేమి ఉంటాయి? సో జనరల్ కాన్సెప్టే ఇంగ్లీష్ అంతే. మీరు ఇంగ్లీష్ కనుక ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ దిస్ ఇంగ్లీష్ సెంట్ పెట్టాలనుకోండి, ఓవరాల్గా మీరు చూడాల్సింది ఏంటంటే హిందూ పేపర్లో ఎడిటోరియల్ కాలం ఉంటుంది. ప్రతిరోజు ఎడిటోరియల్ కాలంని ఒక 1.5 అవర్ 1 అవర్ కనుక మీరు బాగా చదివి తెలుగులోకి అనలైజ్ చేసుకొని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటిక్గా ఇదంతా ఇవన్నీ అలా ఫింగర్ టిప్స్లో పెట్టచ్చు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎక్సర్సైజ్ పార్ట్. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఈస్ ఫ్రమ్ Venkis Academy. For the past 27 years we have been giving the guidelines which is useful for pinpoint ఎక్కడ మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే సబ్జెక్ట్ చూసుకొని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. అనవసరంగా ఇటువంటి ఎగ్జామ్స్కి ఎక్కువ టైము, ఎక్కువ సిలబస్ అంటే చిన్న సిలబస్ 1 మార్క్ ఇచ్చేదానికి ఎక్కువ స్పెండ్ చేసి చదువుకుంటూ కూర్చుంటే వర్కౌట్ కాదు మనకి. ఎక్కడ మనకి మేజర్ పోర్షన్ ఉంది, ఎక్కడ మనకి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, దానిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనము ఆన్లైన్ ఎగ్జామ్లో సర్వైవ్ చేసుకోవాలి. అండ్ దాదాపు ఇక్కడ మనకి బేసిక్గా ఒకప్పట్లో ఏంటంటే ఓసీ వాళ్ళకి 30 టెలింగ్ అబౌట్ 3 years 2 years బ్యాక్ 37 మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ ఓసీ వాళ్ళకి. ఆ బీసీ వాళ్ళకి 35 అట్లా వస్తే, ఎస్సీ వాళ్ళకి 30+ వస్తే చాలు. అలా ఉండేది ఒకప్పట్లో. కానీ ఇప్పుడు ప్రజెంట్ మారిపోయింది ట్రెండ్ అనాలిసిస్. ఓసీ వాళ్ళకి 42+ వస్తే కానీ కట్ ఆఫ్ రాదు ఓసీ వాళ్ళకి. అలాగే బీసీ వాళ్ళకి 39 అట్లా తెచ్చుకోవాలి, ఎస్సీ వాళ్ళైతే 37 కట్ ఆఫ్ అలా ఉంది. సో ఓవరాల్గా మనం జాబ్ రావడం వేరు, మనకి సింగిల్ ఎగ్జామ్ ఉండేది, ఆ ఎగ్జామ్ మనకి కట్ ఆఫ్ నిర్ణయిస్తుంది ప్లస్ జాబ్. అంతెందుకయ్యా 55+ తెచ్చుకున్నాం అనుకోండి జాబ్ షూర్ వస్తుంది. 55+ 60+ మినిమం 60+ వచ్చేస్తుంది అనుకోండి, యూ ఆర్ ద అగ్రిగేట్ అంతే. అవుట్ ఆఫ్ 100లో జాబ్ షూర్ వచ్చేస్తుంది ఓవరాల్గా. ఎందుకంటే మ్యాక్సిమం ఫిల్టరేషన్ అయిపోతారు ఇక్కడ. స్టేట్ లెవెల్ అంతా లూజ్గా ఉండదు ఇక్కడ. ఫిజికల్ మెజర్మెంట్స్ కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో ఇఫ్ యూ క్వాలిఫైడ్ ఇన్ దిస్ రిటర్న్ ఎగ్జామ్ ఆల్సో అక్కడ మిమ్మల్ని బాగా స్ట్రెస్ చేస్తారు. కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మనకు ఉండేది ఇక్కడ ఈవెంట్స్లో మనకు ఉండేది ఒక రన్నింగ్ రేస్ మాత్రమే. కాబట్టి రన్నింగ్ రేస్ అనేది 5 kilometers రన్నింగ్ రేసు. చాలామంది ఈ రిటర్న్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వడం పెద్ద కష్టమేం కాదు, అయిపోవచ్చు. బట్ రన్నింగ్ రేస్కి వచ్చేసరికి 5 kilometers రన్నింగ్ రేస్ 24 minutes అంటే నువ్వు ప్రాక్టీస్ అనేది ఎలా వస్తుందంటే ఒక రోజుతో 2 రోజులతో రాదు. అది రోజుకి నువ్వు కనీసము 10 kilometers కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ డే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాదు నేను చెప్పేది, ఒక పీక్ స్టేజ్. స్టార్టింగ్లో ఫస్ట్ లెవెల్స్, సెకండ్ లెవెల్స్, థర్డ్ లెవెల్స్ ఉంటాయి. అందుకే మనము ఇటువంటి వాటి ఈవెంట్స్ కోసం రన్నింగ్ రేస్కి మాత్రం ఓన్గా మీరు ప్రాక్టీస్ చేద్దండి. ఒక గైడ్ని కోచ్కి తీసుకొని ఫాలో అవ్వండి, ఎందుకంటే వాళ్ళు టెక్నిక్స్ చెప్తారు. దాదాపు నా స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టూడెంట్స్ బెటర్ ఎక్స్పీరియన్స్లో 5 kilometers రన్నింగ్ రేస్ కనుక పార్టిసిపేట్ చేయాలంటే దాదాపు 10 kilometers పర్ డే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. రన్నింగ్ రేసు 10 kilometers అంటే ఒకే రోజు 10 kilometers వెళ్ళలేరు మీరు. స్టార్టింగ్ లెవెల్స్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్లో నీకు పర్ డేకి 10 kilometers. ఫస్ట్ మనం 1 kilometer వెళ్ళగలుగుతాం,
ఫస్ట్ ఒక 1 వీక్, నెక్స్ట్ ఇంకొక 1 వీక్ 2 కిలోమీటర్స్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాం, నెక్స్ట్ ఇంకో 1 వీక్ 3 కిలోమీటర్స్ అట్లా. కాబట్టి ఆ రన్నింగ్ రేస్ అనేది ఒక్కసారిగా మనము ఆ 5 కిలోమీటర్స్ని మనం ప్రాక్టీస్ చేయలేం. ఇట్ మే టేక్ సో లాంగ్ టైం. కాబట్టి ప్రాక్టీస్ పైన వస్తుంది అది. ఫైనల్గా వచ్చేసరికి మనకి రిటర్న్ క్లియర్ అయిన తర్వాత సో ఈవెంట్స్కి వచ్చేసరికి 5 కిలోమీటర్స్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే అట్లీస్ట్ పర్ డేకి 10 కిలోమీటర్స్ నువ్వు రన్నింగ్ రేస్ చేసే విధంగా నీ బాడీ కనుక ఫిట్నెస్ ఉంటేనే యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్, అన్లెస్ ఇట్స్ నో యూజ్ అండ్ నో గుడ్ ఆల్సో. కాబట్టి ఇంకా నేను వీడియోస్ని రెగ్యులర్గా పెడుతుంటాను అబౌట్ ద ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కాబట్టి ఎంతోమంది, కొన్ని లక్షల మంది, వేల మంది ఈరోజు ఏపీ పోలీస్ కోసం కాసుకున్నారు. అటువంటి వాళ్ళు ఇటువంటి వాటి మీద మీరు ఈజీగా ఫోకస్ చేసి జాబ్ కొట్టచ్చు. దెర్ ఈస్ అ పాసిబిలిటీ మీరు అక్కడ పడే 100% కష్టంలో జస్ట్ 20 to 25% కష్టపడారనుకోండి, వీ కెన్ రీచ్ ద టార్గెట్. ఈజీగా మనం జాబ్ స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి మా రిక్వెస్ట్ ఆల్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ ద వెంకీస్ అకాడమీ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రిగార్డింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ ల్యాబ్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్లో, మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ల్యాబ్ ఉంటుంది. ఆన్లైన్లోనే మేము సిస్టమ్స్లో మీకు ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయిస్తాం. అలాగే ఈవెంట్స్ని కోచింగ్ పెట్టి ప్రాక్టీస్ చేయిస్తాం. ఇవన్నీ మాకు నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు. వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద న్యూ బ్యాచ్ ఆన్ మండే, డే ఆఫ్టర్ టుమారో. సో ప్లీజ్ those who are interested, you can please pass a message to your friends also about our coaching program, and you can come and listen the classes what we are providing of the quality. So when compared to the other institutions, ఒక్కసారి మా ఇన్స్టిట్యూషన్స్లో మీరు వచ్చి క్లాసెస్ వినొచ్చు. అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ కంపేర్ ద క్వాలిటీ, ఇక్కడ ఎటువంటి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారని కూడా మీరు కంపారిజన్ చేసుకోవచ్చు త్రూఅవుట్ ఇన్ ఏపీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ మీరు పోల్చుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. ప్లీజ్ for watching our video about the Venkis Academy Central Constables of GD 2021 notification. And each and every day నేను ఇప్పుడు మీకు ఓవరాల్గా ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చాను. నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్క్లూజివ్ ద పాయింట్ ఆఫ్ రీజనింగ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అలాగే జనరల్ ఇంగ్లీష్ని ఎలా ఉంటుంది, జనరల్ అవేర్నెస్ పైన మనకి ఏ కంటెంట్స్ పైన ఎలా ఆడుతున్నాడు ఫర్ ద పాస్ట్ 2 years. సో నెక్స్ట్ ఈసారి మనకి 2021లో ఎలా అడగచ్చు అనేది గెస్ చేసి మీకు ఈ 2021 రిక్రూట్మెంట్ గురించి ఎవ్రీడే ఐ విల్ అప్లోడ్ ద వీడియోస్ రిగార్డింగ్ ఫర్ దిస్ ద ఆస్పిరెంట్స్ దోస్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ వీడియోస్. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్స్.